ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను, అన్ని జనుల ఎదుటను నా నామం నువ్వు భరించాలి. 16వ వచనం అన్నాడు, నా కొరకు నువ్వెన్ని శ్రమలు అనుభవింపవలను. ఏం చెప్పాడు ప్రభు? నా కొరకే నిలిచి ఉండాలి. కనుక మనం చూస్తూ నా కొరకైనా సాధనముగా ఉండాలి. ఆ సాధనముగా ఉన్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు నిలిచి ఉండాలి. అదే ముందుగా చెప్పబడిన ఆ యొక్క మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవచనం మనం చూడగలం. కనుక ముందుగా చెప్పబడిన దాని ప్రకారం తాను జీవిస్తూ వచ్చినాడు, దాని ప్రకారం తను ముగించినాడు తన పరుగు. కానీ ఈనాడు మన జీవితంలో మన గురించిన ప్రవచన వాక్యం ఏంటో తెలియదు, అసలు మన జీవితంలో ప్రభు చిత్తం ఏంటో తెలియదు, ప్రభు ఉద్దేశం ఏంటో తెలియదు, ఎందుకొరకు నిన్ను నన్ను రక్షించాడో కూడా మనకు తెలియదు. మరి ఎప్పుడు నెరవేర్చబడాలా? అందుకనే నిజమైన దర్శనంలోకి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు 2 ప్రశ్నలు వేసినాడు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ప్రభువా నీవెవరు అన్నాడు. రెండోది ఏమన్నాడు? నేను ఏమి. ఎప్పుడైనా ప్రశ్న వేసాం ప్రభు దగ్గర? ప్రభువా నన్ను రక్షించినావు, నేను నీ కొరకు ఏం చేయాలా? ఎందుకొరకు రక్షించినావు? నా పట్ల నీ చిత్తం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ సంకల్పం ఏంటి? ఇప్పుడు మన కొరకే ముందుగా ప్రవచింపబడిన ప్రవచన ప్రకారం, లేకపోతే దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ప్రకారం నీవు నేను ప్రభుని సేవించకపోతే ఈనాడు నీతి మార్గంలో ఎలాగుంటాం? మనకు పోరాటం మంచిది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన జీవితంలో విశ్వాసం ఎక్కడ ఉంటుంది? మంచి మనసాక్షి ఎట్టుంటుంది? అందుకనే ఈనాడు మన జీవితంలో జయాలకు బదులుగా అపజయాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. విశ్వాస జీవితంలో విజయంతో సాగిపోవాల్సిన మన విశ్వాస జీవితంలో అనేకమైన అపజయాలు, దినదినం అపజయమే. ఆలోచన ఉంది, ఆశ ఉంది,